విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. నియోజకవర్గ సమస్యలను పరిష్కరిస్తారంటూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు. ఓటర్లను వ్యక్తిగతంగా కలుసుకొని ఫ్యాన్ గుర్తుకు ఓటేసి వైఎస్ఆర్సీపీని గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రచారంపై మా ప్రతినిధి రాజా రమేష్ మరింత సమాచారం అందిస్తారు. విజయవాడ నగరంలోని పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ విస్తృతమైన ప్రచారం నిర్వహిస్తున్నారు. గడప గడపకు వెళ్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నవరత్నాలను ప్రజలకు వివరిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. సో చెప్పండి, ఏ రకమైన హామీలు ఇస్తున్నారు, ఎటువంటి సమస్యలు పరిష్కరిస్తామని ఇక్కడ ఉన్న ప్రజలకు మీరు భరోసా కల్పిస్తున్నారు? ఇది కృష్ణానది తీరంలో మనం ఉండడం జరిగింది. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పేద ప్రజలకి అన్నం పెట్టడం తెలియదు, కానీ వాళ్ళ కడుపులు కొట్టడం మాత్రం చంద్రబాబు నాయుడు తెలుసు. వీళ్ళందరూ కూడా గత 30-40 సంవత్సరాల నుంచి ఇక్కడ ఇల్లు కట్టుకొని ఒక ఇటుగా తెచ్చుకొని ఇల్లు కట్టుకుంటే ఒక్క పొక్కలతో రాత్రి ఇల్లు పాల్గొట్టేసి అక్కడ బ్యూటిఫికేషన్ అని చెప్పని బార్లు బీర్లు పెడతానికి ప్రయత్నం చేస్తున్నాడు. వీళ్ళంతా మాకు ఒకటంటే, మీరు మాకు ప్రభుత్వం చేయవక్కల మా ఇళ్ళకి మాకు భద్రత ఇవ్వండి, మాకు ఇల్లు ఉండడానికి ఇక్కడ హక్కు కల్పించండి అని చెప్పి అడుగుతున్నారు. దానికి పూర్తిగా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే మీ ఇళ్ళకి ఇక్కడే ఇప్పిస్తాం, అదేవిధంగా మీకు ఇక్కడ చక్కటి నిర్మాణాలకు కూడా ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం చేయిస్తామని చెప్పడం జరుగుతుంది. ప్రజలకి ఇవి వాళ్ళ కష్టాలు తెలుసుకుంటూ, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి నవరత్నాలు ఏదైతే ఉందో ఇల్లు లేని వాళ్ళందరికీ కూడా ఉచితంగా ఇల్లు ఇచ్చే విధంగా, అదేవిధంగా చిన్నపిల్లలకైతే చదువుకి 15,000 ఇచ్చే విధంగా, పెద్ద చదువులు అయితే ఫీజు రింబర్స్మెంట్ డబ్బులు ఇచ్చే విధంగా, 1000 రూపాయలు దాటిన వైద్యం ఇచ్చే విధంగా, మద్యపాన నిషేధం 3 విడతలుగా చేసే విధంగా, డోక్రా మహిళలకైతే కనుక వైఎస్ఆర్ ఆసరా అని చెప్పని వారికి నగదు నేరుగా వాళ్ళకి చేతికి ఇచ్చే విధంగా, అదేవిధంగా 45 ఏళ్ళు దాటిన ప్రతి బీసీ ఎస్సీ ఎస్టీ మహిళలందరికీ కూడా వైఎస్ఆర్ చేతి తరపున 75,000 ఇచ్చే విధంగా ఈ పథకాలన్నీ కూడా ప్రజలకు తెలియపరచుకుంటూ, చంద్రబాబు ఇచ్చిన 600 హామీలు ఏ విధంగా తొంగలో దొక్కాడో వాటన్నింటి కూడా తెలియపరచుకుంటూ ప్రజలందరూ కూడా మాకు అక్కడ ప్రజల నుంచి మీకు వస్తున్న స్పందన, ప్రచారానికి వస్తున్న స్పందన ఏ రకంగా ఉంది? ప్రజలు హారతలు బట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు రావాలి అని చెప్పని ఈరోజు అందరూ కూడా కోరుకుంటున్న తరుణం ఇది. తప్పకుండా ప్రజలు, ఎందుకంటే 5 ఏళ్లలో నారావారి రాక్షస పాలన చూశారు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి యొక్క రామరాజ్యం కావాలని చెప్పని కోరుకుంటున్న ప్రజలందరూ కూడా తప్పకుండా ప్రజలు మమ్మల్ని చాలా దగ్గరుండి ఆశీర్వదిస్తారు. అఖండ మెజారిటీతో పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్ఆర్ జెండా రెపరెపలాడుద్ది. 1000 మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి గారికి కానుకేస్తానికి ప్రజలంతా కూడా సిద్ధంగా ఉన్నారు. 5 ఏళ్లలో ఎటువంటి అభివృద్ధి లేదు. ఎందుకంటే ముఖ్యంగా ప్రధాన సమస్యలు చాలా ఉన్నాయి పశ్చిమ నియోజకవర్గంలో. డ్రైనేజీ వ్యవస్థ ఈరోజు క్యాపిటల్లో చాలా దరిద్రంగా నాశనంగా ఉంది. ఈరోజు ఎక్కడ డ్రైనేజీ పారే పరిస్థితి లేదు. అదేవిధంగా పిల్లలకి స్టేడియం కోసం అని చెప్పని ఆ రోజు 2013లో నేను జీవో తీసుకొస్తే దాన్ని ఇప్పటివరకు కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. అదేవిధంగా ఫ్లైఓవర్ కృష్ణ పుష్కరాలు పూర్తి చేస్తా అని చెప్పిన కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ ఏ కృష్ణ పుష్కరాలు అనేది చెప్పకపోవడం చాలా బాధాకరంగా ఉంది. ఇప్పటికి దాదాపు 5 ఏళ్ల నుంచి కన్స్ట్రక్షన్ బిగించేసి అది ఎక్కడ దిగుతుందో ఎక్కడ ఎక్కుతుందో తెలియని పరిస్థితి. ఒక ఫ్లైఓవర్ నిర్మించలేని అసమర్థ ముఖ్యమంత్రి రేపు నేను అమరావతి నిర్మిస్తాను, పోలవరం నిర్మిస్తానంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ప్రజలందరూ కూడా చంద్రబాబు పరిపాలన మీద, కేసీఆర్ నాని పరిపాలన మీద కావచ్చు, జలీల్ ఖాన్ పరిపాలన మీద విసుగు చెందున్నారు. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు రావాలని ప్రజలందరూ కూడా ఒకే కంఠంతో, ముక్త కంఠంతో పిలుస్తున్నారు. 5 ఏళ్లుగా అనేక సమస్యలతోటి సతమతమవుతున్న ప్రజలు వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఓటు ద్వారానే తిరిగి వైఎస్ఆర్ సంక్షేమ పాలన తీసుకొచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్తో రాజా రమేష్, సాక్షి టీవీ, విజయవాడ. రానున్న ఎన్నికల్లో వైఎస్ జగన్ను సీఎం చేసేందుకు వైఎస్ఆర్ జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గ క్షత్రియులు కంకణం కట్టుకున్నారు. రైల్వే కోడూరు కళ్యాణ మండపంలో 5 మండలాలకు చెందిన 53 గ్రామాల క్షత్రియులు సమావేశమయ్యారు. వివిధ పార్టీలో ఉన్న క్షత్రియులు ఏకతాటిపైకి వచ్చి చంద్రబాబు రాక్షస పాలనను అంతమొందించాలని నిర్ణయించుకున్నారు. ప్రజలను మోసం చేసి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబును తరిమి కొట్టేందుకు క్షత్రియులంతా ముందుకు రావాలని మాజీ సైనికుడు గంగరాజు వెంకటరామరాజు అన్నారు. ఇక్కడ మెయిన్ వచ్చి హార్టికల్చర్ హబ్ ఇది మన కడప జిల్లా. ఆ హార్టికల్చర్ హబ్కి రుణమాఫీ అని ముందు ప్రకటించి మళ్ళీ హార్టికల్చర్కి రుణమాఫీ లేదని చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు. కాబట్టి అటువంటి ముఖ్యమంత్రి మనకు వద్దు. ఇంకా మనకు రాబోయే రోజుల్లో జగన్ ముఖ్యమంత్రిని చేసుకుంటే మన హార్టికల్చర్ పంటలకు కూడా ఒక భరోసా కల్పించగల వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి మేము ఇక్కడ అందరూ కలిసికట్టుగా ఒక నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది. ఈరోజు మనకు ఎమ్మెల్యే గారిని, మిథున్ రెడ్డి ఎంపీ గారిని 2 కోట్లు ఫ్యాన్ గుర్తుకు వేసి ప్రజల్లోకి విస్తృతంగా నవరత్నాల ప్రోగ్రాం తీసుకెళ్లి పార్టీకి అశేష మెజారిటీ తెప్పించాలనే ఒక ప్రయత్నంతో ఈరోజు అందరం అన్ని మండలాల గురించి, అన్ని పల్లెల గురించి వచ్చిన కార్యకర్తలకి ధన్యవాదాలు తెలుపుతున్నాను.
చిత్తూరు జిల్లా మొలకల చెరువులో తంబాలపల్లి టీడీపీ అభ్యర్థి శంకర యాదవ్కు సొంత పార్టీ కార్యకర్తలు చుక్కలు చూపించారు. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన లోన్ కోసం వెళితే టీడీపీ నేతలు 10,000 నుంచి 20,000 వరకు డిమాండ్ చేశారని కార్యకర్తలు శంకర యాదవ్ను నిలదీశారు. 5 ఏళ్లలో ఏనాడన్నా కార్యకర్తలు ఎలా ఉన్నారు, వారి పరిస్థితి ఎలా ఉందని పట్టించుకున్న పాపన పోయారా అంటూ ప్రశ్నించారు. తీరా ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి కాబట్టి మేము గుర్తుకు వచ్చామా అంటూ మండిపడ్డారు. ప్రభుత్వ పథకాలు పొందాలంటే లంచాలు ఇవ్వాలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కంగుతిన్న శంకర యాదవ్ కార్యకర్తలకు సమాధానం చెప్పలేక మారు మాట్లాడకుండా కూర్చుండిపోయారు. టీడీపీ పాలనలో సొంత పార్టీ కార్యకర్తల పరిస్థితి ఇలా ఉంటే సామాన్యుల పరిస్థితి ఇంకెలా ఉంటుందని అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఏం చేసినారు? సచ్చినారా, బతికినారా, ఉన్నారా కొంపల్లో? ఏం వాళ్ళు రాలేదు, ఎందుకు రాలేదు? అదే పవన్ కళ్యాణ్ చెప్పుడు మాటలు విని పార్టీ కోసం కష్టపడిన తనకు అన్యాయం చేశారని జనసేన పార్టీ తూర్పు గోదావరి జిల్లా నేత బండి రాధమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ పటిష్టత కోసం అహర్నిశలు కృషి చేసి